కార్యక్రమం ఇలా కృష్ణాష్టమి వేడుక చేయడం ఏమిటంటే విశేషం. మేము మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి చిన్నప్పటి నుండి కూడా ఇవన్నీ కూడా అమ్మగారు వాళ్ళకి సాయం చేస్తూ అక్కడ వేడుకలన్నీ చూసి ఇవన్నీ చూసేసరికి ఎప్పుడు మనం కూడా ఒంటరిగా చెయ్యాలి ఇలా సొంతంగా అంటూ అనిపించేది. దాంతో ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా నేను ఇలా వేడుకలు చేస్తూ ఉంటాను. అక్కడక్కడ అప్పుడప్పుడు దొరికిన బొమ్మలు ఆ విగ్రహాలన్నీ కొనడం ఎక్కడైనా జరుగుతుంటే అవి కూడా చూస్తూ ఉంటాను. చూడడానికి సేవ చేయడానికి వెళ్తాను. దాంతో నాకు నేను సొంతంగా చెయ్యగలను అన్న నమ్మకంతో నేను కూడా అన్నీ చేస్తున్నాను. ఈ పిండి వంటలు కృష్ణుడికి ఇష్టమైనవి అన్నీ కూడా పిండి వంటలు అన్నీ కూడా చేశాను. ఇలాగే మా అమ్మాయి నాకు బాగా తోడుగా సాయం చేసింది. దీంతోపాటు తర్వాత మా అమ్మాయి కూడా చేస్తుందని ఇప్పుడున్న పిల్లలందరూ ఇలాగే చేయాలని నా కోరిక. బాగా కృష్ణాష్టమి చేసుకున్నారు. చాలా బాగా చేశారు దేవి గారు. అసలు ఉట్టి పెట్టడం, వెన్న చిలకడం, ఉయ్యాల పెట్టడం, ఈ బొమ్మలు పెట్టడం, ఈ గుండెలు, నెక్స్ట్ ప్రసాదాలు 108 ప్రసాదాలు ఎంత ఓపికగా చేశారో. అసలు ఈ రోజుల్లో ఇలా చేయడం అనేది చాలా కష్టం. అసలు ఓపికలు ఉండట్లేదు. నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవో, కానీ దేవి గారికి ఉన్న ఇంట్రెస్ట్, దేవి గారికి ఉన్న అసలు ఆ భక్తి అది చాలా బాగుంది. అసలు ఎంత బాగా తులసమ్మల్ని పెట్టారు. ఒకటి కాదు, అసలు ఎన్ని పెట్టారంటే అన్ని పెట్టారు. చాలా బాగా చేశారు. అన్ని ప్రసాదాలు చేయడం కూడా చాలా ఈ రోజుల్లో ఇలా చేయడం అనేది చాలా కష్టమే అని నేను అనుకుంటున్నాను. దేవి గారు మీరు మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంతమందిని పిలిచి మళ్ళీ మాకందరికీ తాంబూలాలు ఇచ్చి పంపించారు. చాలా బాగుంది. మీ కృష్ణాష్టమి చాలా బాగుంది. మీ కృష్ణుడు వచ్చినట్లే ఈరోజు ఇంటికి. ఈ పద్ధతి ఆనవాయితీలు ఈ రోజుల్లో ఎవరు ఇంత పర్ఫెక్ట్గా చేయట్లేదండి. ఆవిడ బొమ్మల కొలువు పెట్టారు, 108 రకాల పిండి వంటలు చేశారు, మాతో ఉట్టి కొట్టిస్తున్నారు, వెన్న చిలికిస్తున్నారు, దేవుడు ఉయ్యాలు ఊగిస్తున్నారు. ఇంత సాంప్రదాయంగా చేయడం అనేది రేపు జనరేషన్కి అనేది ఇవన్నీ నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను. ఆవిడ ఇంత పద్ధతిగా చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. దేవి గారు మమ్మల్ని తాంబూలాన్ని పిలిచినందుకు మీకు చాలా థ్యాంక్ యూ అండి.
వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.